హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివకుమార్. మీరు చూస్తున్నారు ఎస్ రాజు టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది 186 ఎకరాలు పొలం. ఈ 186 ఎకరాలు కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క పండ్ల తోటలు ఉన్నాయి ఈ పొలంలో. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మెటల్ రోడ్డు ఉంది, ఇరువైపులా చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఇంతకుముందు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. తర్వాత ఇది డ్రోన్ కెమెరాతో వీడియో తీయడం జరిగింది. అందువల్ల పైనుంచి చూస్తున్నాం కాబట్టి తీస్తే పైనుంచి చూడడానికి కూడా బాగా అపియరెన్స్ బాగుంటుంది. అందుకనేసి ఈ పొలం చాలా పెద్దది కాబట్టి, విశాలంగా ఉంది కాబట్టి పైనుంచి డ్రోన్తో తీయడం జరిగింది. ఇందులో వరి పొలం, కొబ్బరి చెట్లు, బత్తాయి అన్నీ ఉన్నాయి. తర్వాత షెడ్లు కూడా నిర్మించున్నారు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే కూలీలు అందరూ పని చేయడానికి వాళ్ళకి షెడ్లు అవసరం కాబట్టి దాన్ని కూడా షెడ్లు నిర్మించున్నారు. చూడండి, చాలా విశాలంగా వరుస క్రమంలో చాలా చక్కగా తోట ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ తోటలో మొత్తానికి నిమ్మ చెట్లు 45 ఎకరాలు ఉన్నాయి. 45 ఎకరాలలో ఉంది. 45 ఎకరాలలో సుమారు ఒక 10,000 చెట్లు. అదేవిధంగా బత్తాయి 40 ఎకరాలు 5,500 చెట్లు. అదేవిధంగా సీతాఫలం 40 ఎకరాలు, ఇవి వచ్చి 1,300 చెట్లు. నేరేడు 30 ఎకరాలు, దీంట్లో 2,200 చెట్లు ఉన్నాయి. జామ 14 ఎకరాలు, కమల 10 ఎకరాలు, మామిడి 8 ఎకరాలు. ఈ విధంగా ఇందులో చెట్లు నాటున్నారు. ఈ పొలం సేల్స్కు ఉంది. అంటే ఏ సీజన్లోకి ఆ పండు అంటే సంవత్సరం పొడవునా పండు ఉండే విధంగా చాలా బాగా ఆలోచన చేసి ఈ పొలం చెట్లు ఏర్పాటు చేసినారు. మీరు ఇది వచ్చి ఎకరా 15 లక్షలు చెప్తున్నారు. ఒక ఎకరము 15 లక్షలు చెప్తున్నారు. కొంచెం ఖాళీ స్థలం కూడా ఉంది ఇందులో. ఇది ఈ పొలం యొక్క డీటెయిల్స్. మీకు కావలసిన వారు ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు. చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రిప్షను నాకు ఒక బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నది 186 ఎకరాలు పొలం. ఈ 186 ఎకరాలు కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో
ప్రతి ఒక్క పండ్ల తోటలు ఉన్నాయి ఈ పొలంలో. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మెటల్ రోడ్డు ఉంది, ఇరువైపులా చెట్లు, కొబ్బరి చెట్లు కూడా ఇంతకుముందు చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. తర్వాత ఇది డ్రోన్ కెమెరాతో వీడియో తీయడం జరిగింది. అందువల్ల పైనుంచి చూస్తున్నాం కాబట్టి, తీస్తే పైనుంచి చూడడానికి కూడా బాగా అపియరెన్స్ బాగుంటుంది. అందుకనేసి ఈ పొలం చాలా పెద్దది కాబట్టి, విశాలంగా ఉంది కాబట్టి పైనుంచి డ్రోన్తో తీయడం జరిగింది. ఇందులో వరి పొలం, కొబ్బరి చెట్లు, బత్తాయి అన్నీ ఉన్నాయి. తర్వాత షెడ్లు కూడా నిర్మించుండారు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే కూలీలు అందరూ పని చేయడానికి వాళ్ళకి షెడ్లు అవసరం కాబట్టి దాన్ని కూడా షెడ్లు నిర్మించున్నారు. చూడండి, చాలా విశాలంగా వరుస క్రమంలో చాలా చక్కగా తోట ఏర్పాటు చేసి ఉన్నారు. చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.